పునరావృతం కాకుండా మేము చూసుకున్నాం. కానీ ఎక్కడా కూడా ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడలేదు. 30,000 మంది మరణాలకు కారణం అవ్వలేదు. 30 లక్షల మంది ఆరోగ్యాలు దెబ్బతీయలేదు. ఈరోజు ఆ 30,000 మంది మరణాలకు గాను ఈ లెక్కర్ కేసులో ఉన్నటువంటి వారు అప్పటి ఈ గ్యాంగ్ మొత్తానికి లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద 30,000 హత్య కేసులు పెట్టాలి, 30 లక్షల అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టాలా? సార్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు జరుగుతుంది, ఈడీ చేసినటువంటి సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత రాజ్ కసిరెడ్డిని అండ్ ఆల్సో ఇంకొకరు ఎవరు సార్ ఆయన వాసుదేవ్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. కారుమూరు నాగేశ్వరరావు గారి ఇంట్లో కూడా మాజీ మంత్రి అయినటువంటి కారుమూరు నాగేశ్వరరావు ఇంటిలో కూడా లాజిస్టిక్స్ ప్రకారం వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ఈడీ గుర్తించింది. మరి ఒక్క మాట అన్న వీళ్ళు మోడీ గారిని అనకుండా అక్రమ కేసులో మోదీ కక్ష తీసుకుంటున్నాడని అనరేంటి? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారే కక్ష తీసుకుంటానని రెండుసేపు అంటా ఉన్నారు వీళ్ళు. మరి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థ కదా, ఈడీ కదా. ఒక్క మాట కూడా మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమోనని భయం, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం మోదీ చేస్తా ఉన్నారని చెప్పేసి అనే దమ్ము లేదా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ? ఎక్కడికి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పడి ఏడవటమేనా? చేసిన పనులన్నిటికీ పర్యావసానం చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, చట్టం తన పని తాను చేసుకుపోతా ఉన్నప్పుడు, వీరికి చేతికి సంఖ్యలు పడతా ఉన్నప్పుడు వీళ్ళు చేసేటటువంటి డ్రామా ఏంటంటే అక్రమ కేసా? మరి ఆడ నుంచి వచ్చాయి ఈ డబ్బులన్నీ? 280 గ్రాముల బంగారం ఒక్కదానికి కూడా ఆధారం ఈ రోజు విషయం గురించి గురించి ఈ రోజు కూడా సమాధానం ఇప్పటికి కూడా సమాధానం చెప్పలేదు. ఏం పని అండి? ఎవరికి వేరే పనులు మరారైపోయాడు, ఎక్కడ కనపడలేదు. వారం పాటు ఎక్కడికి వెళ్ళారు? ఎవరికైనా చెప్తాడా? నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు? లెక్క పెట్టారనేది ఎవరికైనా చెప్పాడో చెప్పు. అరుస్తావు నువ్వు, పాయింట్ లేనప్పుడు నాకు కాదంటలేదు. ఈ రోజు అడ్డంగా దొరికిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిన తర్వాత లక్ష్మీనాథ్ గారు ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. దట్ ఈస్ నాట్ సిఐడి. రాష్ట్ర ప్రభుత్వ కనుసరణలో ఉండేటటువంటి సిఐడి కాదు. ఎంటర్ అయింది సిఐడి కాదు. చెప్పారు మర్డర్ కేసులో మర్డర్ కేసులో వీళ్ళే కదా అధికారంలో ఉన్నది. ఎందుకు పెడతలేదు? పెట్టొచ్చు కదా, 3 లక్షల మంది ఎందుకు పెడతలేదు? 3 లక్షల మంది కాదు 30 లక్షల మంది మెప్పు పొందుదామంటే ప్రజలేమి నమ్మేయడానికి లక్ష్మీనాథ్ గారు కంటిన్యూ చేయండి. ఈ రోజు ఈ ప్యానెల్లో అరే ఆపండి రమేష్ గారు దొరికిపోయారు, ఇంకెందుకు మీకు ఫ్రస్ట్రేషన్ ఉంటది? కాదంట్లా, నువ్వు చెప్పే మాటల్లో మీకు ఒక్క మాట కూడా నిజం లేదు. 30,000 మంది చనిపోయారన్నావు. గ్రాముల దమ్ముంటే నిరూపించి కేసు పెట్టు. నువ్వు అధికారంలో ఉన్నావు. కేసే కదా 30,000 మంది చనిపోయారని చెప్తావు. దమ్ముంటే నిరూపించి కేసు పెట్టు. నడుస్తా ఉంది. నువ్వు పెట్టమంటేనో నేను పెట్టమంటేనో లేదంటే లక్ష్మీకాంత్ లేదంటే సుధాకర్ పెట్టమంటే కేసులు పెట్టరు. కేసులు పెట్టాల్సిన పెట్టారు. దర్యాప్తు జరుగుతా లక్ష్మీనాథ్ గారు ఒక విషయం లక్ష్మీనాథ్ గారు, ఈ ప్యానెల్లో మొత్తం 5గురు ఉన్నాం మీతో సహా. నాకైతే మరి లక్ష్మీకాంత్ సంగతి, సుధాకర్ సంగతి, మరి వీళ్ళ సంగతి ఏమో కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటటువంటి పదం తెలిసిందే జగన్మోహన్ రెడ్డి వల్ల. అదొకటి ఉంటుంది, అదొక స్వచ్ఛంద విభాగం, అదొక కేంద్ర దర్యాప్తు సంస్థ. ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాక్ష్యాధారాలు లేకుండా రాదు, వచ్చింది అంటే మూసేయకుండా వెళ్ళదు అని చెప్పేసి 2012లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని వేసేసారో అప్పటి వరకు నాకు తెలియదు ఇది ఒకటి ఉంటది, ఆస్తులు జప్తు అనేటటువంటి పదం ఒకటి ఉంటది. ఇవన్నీ అన్న మరి తెలిసేం అడగండి అన్న,
ఈ ప్యానల్ ఎవరికో తెలిసే అడగండి. ఇవన్నీ అప్పుడు మీకు తెలుసు. రాజకీయాల్లో మీరు ఉన్నారో లేదో జగన్మోహన్ నాకు రెడ్డి తెలియదు. చెప్పారు కాబట్టి మీకు తెలుస్తానే సుధాకర్ గారికి తెలిసే ఉంటుంది. తప్పలేదు. సుధాకర్ గారికి తెలిసే మీరు ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవడం మీకు లక్ష్మీ తప్పలేదు. గారికి తెలియదు. అలా అసలు కొత్తగా రాజకీయాల్లో రాష్ట్రంలో వచ్చారు కదా. ఎన్ఫోర్స్మెంట్ మీరు పిల్లలు కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది వచ్చిందే జగన్మోహన్ మీరు రెడ్డి పిల్లలు వల్ల. కదా. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉన్నబట్టే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, లేదంటే ఇంకెవరన్నా కావచ్చు వచ్చి ఆస్తులు జప్తు చేయటాలు. అదేదో సార్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు బంజారా హిల్స్ లో ఉంటుందంట లీలా ప్యాలెస్ అనేసి, ఇప్పుడు హోటల్ గా మార్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి అని, దాదాపుగా బంగారం లాంటి ప్యాలెస్ సార్ అది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఏది రెయిన్బో హాస్పిటల్ చేశారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంటిని. ఆ ఇల్లు అమ్ముకుని ఎలక్షన్స్ లో పాల్గొందామని చెప్పి ప్లాన్ చేసినటువంటి వారు ఆ ఇంటి పక్కన 5-6 ప్లాట్లు కొనేశారు సార్. అదే ఇలాంటి అబద్ధాలు చెప్పి మీరు బ్రతుకుతున్నారు. కొత్త కథలు చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఇల్లు అమ్ముకున్నారు. ఎవరు నిరూపిస్తావా? రాజశేఖర రెడ్డి గారు ఇల్లు అమ్ముకున్నారు అనేది నువ్వు నిరూపిస్తావా? నువ్వు నిరూపిస్తావా? మీరు కట్టుకథలు చెప్పడం తప్ప మీరేం చేయగలరు? వంశీ గారు రాజశేఖర రెడ్డి గారు ఇల్లు అమ్ముకున్నారని నువ్వు నిరూపిస్తావా? వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారు సంఘాలు పెట్టించారు ముఖ్యమంత్రి పదవి కోసం అన్నట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సంఘాలు పెట్టించారు ముఖ్యమంత్రి పదవి కోసం అన్నట్టు ఉంటుంది. ఏం చేయగలరు? ఇటువంటి మాటలు చెప్పడం తప్ప ఇటువంటి అబద్ధాలు చెప్పడం తప్ప నీకు వేరే పనేమీ లేదు. 2014లో లక్ష్మీనాథ్ గారు మరొకటి ఏంటంటే సంక్షేమం అభివృద్ధి నమ్మారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తాడని నమ్మారు కాబట్టి 2019లో ఓటేశారని చెప్పేసి ఇందాక అన్న చెప్పి ముఖ్యమంత్రిని చేశారని రమేష్ అన్న చెప్తా ఉన్నారు. సరే నమ్మారు, ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే ఎవరైనా ఏం చేస్తారు సార్? 11 ఇస్తారు. 2019లో ఈయన సంక్షేమం మరి ఏం చేస్తారు? రెడీగానే ఉన్నాం, 2029 కాదు కదా, 2029 కాదు కదా. దేవుడు ఆయుష్ ఇస్తే 2129 దాకా ప్రయత్నించండి, గెలవండి. గుర్తుపెట్టుకోండి, పులివెందుల జడ్పీటీసీ డిపాజిట్ రాకుండా పోయారు, అది గుర్తుపెట్టుకోండి. అదే రిపీట్ అవుతుంది. పులివెందులలో కూడా అదే రిపీట్ అవుతుంది. 2029 కాదు, దేవుడు ఆయుష్ ఇస్తే 2129 వరకు రండి. వీటిని మంగళవారం కబుర్లు అంటారన్నా. ఎస్ రమేష్ గారు, వంశీ గారు నేను ఇస్తాను. ఒకసారి సుధాకర్ గారితో మాట్లాడదాం. అందుబాటులో ఉండండి సార్ వంశీ గారు. ఎస్ సుధాకర్ గారు నమస్తే సార్. సుధాకర్ గారు వినపడుతుందండి? ఎస్ వినపడుతుంది. సుధాకర్ గారు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ విషయంలో అరెస్టు చేస్తారని వస్తున్న ఏదైతే ప్రోపగండ ఉందో దీనిలో వాస్తవం ఉందంటారా? దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏ మేరకు ఉంది? ఎందుకు ఆ 49 మందిలో ఆ పేరు చెప్పలేదు? ఇప్పుడు లక్ష్మీకాంత్ గారు అంటే ఆ 3వ ప్లేస్ ఖాళీగా ఉంది, అదే జగన్మోహన్ రెడ్డి గారిదని ఆయన చెప్తున్నారు. ఏమంటారు మీరు? సరే, అంటే ఎవరి ప్లేస్ ఉంది అనేది మనం అయితే చెప్పలేమండి, అది ఈడీ సంస్థ చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇరకాటంలో పడిన మాట వాస్తవానికి బీజేపీ రక్షిస్తుందని ఒక పాయింట్ అన్నారు. నేనైతే దాంతో ఏకీభవించను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు అరెస్టు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నటువంటి ఈ కేసులో అరెస్టు చేయొచ్చు. ఈడీతో సంబంధం లేకుండా, గత పాత కేసులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి అంటే